ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇన్ని సంవత్సరాలుగా ఈ గజ్జల్ని ఇంత జాగ్రత్తగా దాచుకుంది అంటే ఇవి తనకి ఎంత విలువైనవి. ఇంత విలువైన వాటిని తనకి తెలియకుండా నువ్వు తీసుకొచ్చి నువ్విలా పాడు చేయడం చూస్తే తను ఎంత బాధపడుతుంది. నీకిష్టమైన వాటిని ఎవరైనా పాడు చేస్తే నీకు బాధ అనిపించదా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావుగా, నువ్వు చదువుతున్న బుక్స్ నీకెంత విలువైనవి. వాటిని ఇలా కాలుతో తొక్కుతారా? పోనీ ఎవరైనా కాలుతో తొక్కుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? బాధపడతావు కదా. మనకిష్టమైన వాటిని మనం ఎలా గౌరవిస్తామో అవతల వాళ్ళకిష్టమైన వాటిని కూడా మనం గౌరవించాలి బంటి. వెళ్ళు, మీ అమ్మమ్మ చూడకముందే ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో తీసుకెళ్ళి అక్కడే జాగ్రత్తగా పెట్టు. సారీ తాతయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే, వెళ్ళు. అమ్మమ్మ, నీకు తెలియకుండా నీ గజ్జలు తీసాను. సారీ అమ్మమ్మ. అమ్మా, రూపా, నాన్న నెమ్మదిగా నిన్ను నమ్ముతున్నారమ్మా. అవును రూపా. లేదంటే సూర్య నా గజ్జల గురించి అంత పాజిటివ్ గా మాట్లాడడం ఏంటి? నా ఇష్టాన్ని అంత గౌరవంగా చెప్పడం ఏంటి? అది కూడా బంటికి అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాడు అంటే సూర్య నా గురించి ఆలోచించడం మొదలు పెట్టాడనిపిస్తుంది. అదే గనక నిజమైతే రాఘవ్ నిజం చెప్పే వరకు అవసరం లేదమ్మగారు. అంతకు ముందే పెద్దయ్య గారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీరిచ్చిన బట్టలేసుకున్నారు, మీ పక్కన పూజలో కూర్చున్నారు, మీ గురించి పాజిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. అంటే 100% మార్పు మొదలైనట్టే అమ్మగారు. మందారం, ఉప్పేసావా? లేదమ్మగారు. మందారం, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకమ్మగారు? అక్క విషయంలో బావగారు మారిపోయారు. రూపని రాజుని ప్రేమగా చూసుకుంటున్నారు. దీపక్ కూడా నీ విషయంలో మారిపోయాడు.
ఇక మనకన్నీ మంచి రోజులే. అందరికీ మంచి రోజులు వస్తాయేమో కానీ నాకు మాత్రం రావు. దీపక్ బాబు మనసు మారదు. తను రోజుకొకలా ఉంటాడు. దీపక్ నేను బాగానే చూసుకుంటున్నాడు కదా. లేదమ్మగారు. దిగులు పడుకు మందారం. ఆడదానికి దేవుడిచ్చిన గొప్ప వరమేంటో తెలుసా? సహనం. సహనంతో ఎదురు చూస్తూ ఉండు. ఎంతటి మగాడైనా ఏదో ఒకరోజు అర్థం చేసుకుని దారిలోకొస్తాడు. మీ పెద్దయ్య గారిని చూసావు కదా. అక్క మొహం కూడా చూడని బావగారు అక్కకి దగ్గర అవుతున్నారు. నీ ప్రయత్నంలో ఏ లోపం లేకుండా సహనంతో ఎదురు చూస్తూ ఉండు. దీపక్ తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు. నీలాంటి మంచి మనిషికి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మమ్మీ, ఇంతకాలం మనం గోడలు కట్టి బంధించిన గొంగళి పురుగు మన గుప్పెట్లోనే ఉందనుకున్నాం. కానీ ఆ గొంగళి పురుగుకి రెక్కలొచ్చినట్టున్నాయి మమ్మీ. గొంగళి పురుగులా ఉన్నప్పుడే ఏమీ చేయలేని మనం దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతే మనం ఏం చేయగలం మమ్మీ? అవునరా దీపక్, దానికి రెక్కలు చెగిరిపోతే ఏమీ చేయలేము. దానికి రెక్కలు చెగిరిపోకముందే దాని అంతు తేల్చాలి. లేకపోతే దాని మీదే ఆధారపడి బతుకుతున్న మన బతుకులు ఎటు కాకుండా పోతాయి. దీన్ని నాంచకుండా ఏదో ఒకటి చెయ్యాలి దీపక్. ఏం చేస్తారో ఏంటో అండి, నాకు మాత్రం మనమేమీ చేయలేమేమో అనిపిస్తుంది. అనవసరంగా నేను ఇందులో ఇరుక్కున్నానేమో అనిపిస్తుంది. 2 రోజుల్లో రూప బండారం బయట పెట్టేయొచ్చు, ఆస్తి మొత్తాన్ని కొట్టేయొచ్చు, ఎవరి వాటా వాళ్ళు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు చెక్కేయొచ్చని గాల్లో లెక్కలు వేసుకున్నాం. కానీ మన లెక్కలన్నీ తప్పాయి. రూప బయటపడేలా లేదు. మీ తమ్ముడు ఆ విరూపాక్షిని దూరం పెట్టకపోగా రోజు రోజుకి దగ్గర అవుతున్నారు. ఈ రోజుతో వాళ్ళు కలిసిపోవడం ఫిక్స్ అని అర్థమైంది. అలా మాట్లాడ కోమలి. నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. 25 ఏళ్లుగా నా మాటలతో గారడీ చేసి ఆడిస్తున్నాను. నా తమ్ముణ్ణి విరూపాక్షిని దగ్గర కానివ్వను. ఇంకా ఏ నమ్మకంతో మాట్లాడుతున్నారండి? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నారు? నాకు నమ్మకం లేదు. నాకు చాలా భయంగా ఉంది. నీ భయంలో అర్థం ఉంది కోమలి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది భయపడ్డం కాదు, వాళ్ళని ఎలా భయపెట్టాలో ఆలోచించాలి.